ఇందులో ఏమో ఆశ్చర్యపడాల్సిన పని ఏమో సైన్స్ ఎక్కడా మతానికి వ్యతిరేకం కాదు. దయచేసి ఆలోచించండి. సృష్టి డామ్ అని ఎప్పుడూ రాదండి, పరిణామక్రమంలోనే వస్తుందండి. పురాణాలు కూడా అదే చెప్పేయండి. పురాణాలు విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకం కాదు, విజ్ఞాన శాస్త్రం పురాణాలకు వ్యతిరేకం కాదు. ఇటు వచ్చి అన్వయం చేయలేకపోతున్నాం మనం అంతే. ఇదంతా మహిమ మాయ అని తర్వాత ఇంకేముండదు అక్కడ. వాళ్ళేమో ప్రయోగశాల అంటారు, మీరేమో మహిమ మాయ. ఎలా కుదురుతుంది? ప్రయోగానికి యాగానికి మధ్యలో ఒకటి ఉంది, అది చేయాలంతే. చేస్తే అర్థమవుతుంది. అందుకని సృష్టి అంతా మన కోసం ఏర్పడలేదండి. మానవ జన్మ ఉత్కృష్టమని ఎవరన్నారో గమనించండి. మానవులే అన్నారు, ఏ ఆవు అనలేదు, ఏ పంది అనలేదు, ఏ కుక్క అనలేదు. దాన్ని అనమంటే కుక్క జన్మ ఉత్కృష్టం అంటుంది. అది దానికి మన భాష రాదు కాబట్టి. మానవ జన్మ ఉత్కృష్టమని ఎవరన్నారు? మానవుడు అన్నాడు. అందుకని అలా ఉంది అది. ఆ విమర్శలో గడితేనే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. మరి అందుకని ఆవు పాలు ముందు దూడకి చెందాలా వద్దా? దూడ పూర్తిగా తాగిన తర్వాత మిగిలిన పాలు